హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ టీలు కాఫీలు తాగేసారా? మాకైతే అలవాటు లేదులేండి. మేమైతే టీ తాగము, కాఫీ తాగము. ఎప్పుడన్నా తాగదాం తప్ప ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళలేదు, ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ లేచేసి ముందు మా వాళ్ళకైతే బాక్స్ ప్రిపేర్ చేయాలి. అందుకని చెప్పేసి గుత్తి వంకాయ చేశాను. చూడండి ఎలా ఉందో. గుత్తి వంకాయ అంటే మా వాళ్ళకి నాన్ వెజ్ తర్వాత పప్పు సాంబార్ ఎంత ఇష్టమో ఈ గుత్తి వంకాయ అంటే అంత ఇష్టం అండి. ఇంకా నైట్ గుత్తి వంకాయలు తీసుకురాగానే మా పిల్లలు చూసేసి ఏంది మా వంకాయలు ఎక్కడి చెట్లు అంటున్నారు. మా వాళ్ళకి ఇంకా చిన్న చిన్న మొక్కలే వాళ్ళేగా. కానీ వంకాయలు అయితే బయటకి తీసుకొచ్చారు, చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయంటే అప్పుడే చెట్టు కోసినట్టున్నాయండి. అందుకని చెప్పేసి నేను గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేశాను. ఎంత కర్రీ పెట్టినా కానీ పెరిగి పెట్టకపోతే వాళ్ళు పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటారు కదా, అందుకని చెప్పి పెరుగన్నంగా పెట్టేస్తాను. చూడండి వంకాయ కూర ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు, అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. ఈ మసాలాలు నేను ఈ గుత్తి వంకాయ ఎలా చేశాను, ఇందులోకి మసాలాలు ఏమేమి వేసి యాడ్ చేశాను స్టఫింగ్ కోసం అని చెప్పేసి మొత్తం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయండి. ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. అక్కడ ఉన్నాయండి. మార్నింగ్ లేచి ముందు మా వాళ్ళ పని అయితే చూస్తాను, తర్వాత ఇంటి పని చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.